అమ్మయ్యా తండ్రి వెంకటేశ్వర, ఎన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది. ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు. ఎంత వాయిస్తూ ఇలా తెల్లారి జాము పూజ నువ్వు ఎప్పుడైనా చేసావా? అసలు తెల్లవారుజామున పూజ ఏంటి? నన్ను ఎప్పుడు పూజ చేయనిచ్చావు నువ్వు? ఒక్కసారి దండం పెట్టుకొస్తాను. ఎక్కడికి? ఏంటి నిన్నొచ్చాడో లేదో టోటల్ గా కాలనీకి రికార్డ్ చేస్తున్నాడు. నాకు పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు. మీకేం అభ్యంతరం లేదుగా? రొంబ మంచిదప్ప. గోవిందం భజ గోవిందం. ఆహా, ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా இருக்குமே. ఏమండి? నమస్కారం అండి. నమస్కారం. రా బాబు కూర్చో. పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు. ప్రాతకాలం 4 గంటలకు లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అగ్గిపెట్టి కనిపించలేదు. అగ్గిపెట్టుంటే ఇస్తారని. ఉండు బాబు తెస్తాను. నాకు సిగరెట్ అలవాటు లేదండి, అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు. సిగరెటే కాదండి, నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుళ్లా పెంచింది మా బామ్మ. నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి. నా పేరు నవనీతరావు. అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు. నా వయసు 25 సంవత్సరాలండి. నాకు పాపం అంటే భయం, భగవంతుడంటే ప్రియం. నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది. నా జీతం 6,000 అండి. నాకింకా పెళ్లి కాలేదండి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి. అగ్గిపెట్టే. నాకెందుకండి అగ్గిపెట్టి? మీరు వచ్చింది దీనికోసమే కదా? అవునవును, అగ్గిపెట్టి కోసమేగా. ఈ అగ్గిపెట్టి కోసమేగా. థ్యాంక్స్ అండి. వస్తానండి. 7 కొండలవాడ గోవింద గోవింద. ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేవు. వేసింది వెంకటేశ్వర సుప్రభాతం, పెట్టింది అడ్డబొట్టు. సోట్స్. వెంకట్ ప్లస్ ఈశ్వర్, వెంకటేశ్వర్. హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను, మనసులో నిలువు బొట్టు పెట్టాను. మాకు పంగనామాలు పెట్టద్దు. నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే. బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు. ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి. చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి. ఏంటంటే పక్క కాలనీలో దోబిని ట్రై చేస్తున్నారంట. 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు వేయాలా. బొత్తాయి ఊడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు. ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాం. ఇదిగా అంతేకాదు, కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోవాలి. వై అంటే నా పెళ్ళం మీకు తెలుసు కదండి. ఇది చూడగానే భయం చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఏ మిస్టర్, నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటో చూడడానికి వీల్లేదు. నా సంగతి నీకు బాగా తెలియదేమో. ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను. వంటోళ్ళు వార్ఫీల్డ్కి వెళ్ళరు కదండి. మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా. మిలిటరీలో నేను వంటవాడిని వీడికి రాలికైందబ్బా. మందు కొట్టి మీరే చెప్పారు కదండి. చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ గాడొకడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్న నుంచి చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఆ సేవింగ్స్ అకౌంట్ గురించే కదా. ఓకే సుబ్బారావు. అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? కరెక్ట్. దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది. ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరి చేయాలి. కమాన్ 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 కమాన్. దా 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 దా. కమాన్ కమాన్.
కమాన్ దా 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 చింటూ కమాన్ కమాన్. రమ్మంటే నన్నా ఇది ఆవిడకంటే మొండిదిలా ఉంది. ఇది రా. వచ్చాను. నువ్వు పిలిస్తే నేను కాదను లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి, అది కాదండి నేను పిలిచింది. పిలవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్సు నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొలతాడులో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది వినండి. గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి నేను అయ్యో వద్దు. వద్దు. ఎక్సలెంట్, సూపర్. ఎంత గొప్పగా నాటకం ఆడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటే నీ లైసెన్స్ బిల్ల ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది మొయ్. అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపి సూట్ కేసా? ఇడియట్, ఆ అమ్మాయి అనుమతిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చిపడండి, పీడపోతే. నా పిల్లలు పిలుచుండేమన్నారు, నన్ను మాత్రం కాల్ చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పనసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించిదా ఉంటాడు. ఎత్తుల మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాడి మూడప్ప. చూడండి నసగారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే నీకుందా? సారీ. చూచాబెట్టా నువ్వు. ఏంటండి మీరు? ఆవిడ నా సిస్టర్ తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నాకు కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్ నీకు అండి. కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళేదని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. గిల్లు. ఇలా చెప్తాను. నేనేమన్నాను బాబు? ఎప్పుడు లేదు, ఇంతగా నవ్వుతుందేమిటి? హలో. ఏంటండి ఎలా నవ్వుతున్నారు? మీరేమో మా చింటూకి బిస్కెట్లు తినిపిద్దాం అనుకుంటే ఆ నసు మిమ్మల్ని బిస్కెట్లు తినేశాడు. ఫోన్లేండి, మీరు అపార్థం చేసుకోలేదు, అది చాలు. సరే గాని ఏంటిలా వచ్చారు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, ఇది ఆడవాళ్ల బట్టలు మాత్రమే అమ్మే చోటు. ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్. తెలిసే వచ్చాను. నాకు బ్రహ్మాండమైన శారీ కావాలి. శారీయా? మీకు అక్క చెల్లెలు ఎవరు లేరన్నారు కదా? లేరు. అంటే మీరు చీరలు, చూడీదార్లు, నైటీలు కూడా వేసుకుంటారా? నేను చీర కావాలన్నది నాకు నచ్చిన ఓ అందమైన అమ్మాయికి. ఓ, గర్ల్ ఫ్రెండ్ కా? నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా ఫ్యూచర్ వైఫ్ కి. ఆవిడనే తీసుకురాలేకపోయారా? మీకెవ్వరికీ కనపడదు, ప్రస్తుతానికి నాకు మాత్రమే కనపడుతుంది. సరే చెప్పండి, ఏ టైప్ శారీ కావాలి? మీరు లేడీస్ కదా, మీరే సెలెక్ట్ చేయండి. ఎలాగండి? కనీసం ఆవిడ ఎలా ఉంటుందో అదైనా చెప్పండి. అచ్చం మీ కలరే, సేమ్ మీ హైటే, ఫేస్ కూడా మీలాగే అమాయకంగా ఉంటుంది. ఆవిడకి సరిపోయే శారీ చూపించండి. ఇది చూడండి. పోనీ ఇది? అబ్బెబ్బే, ఇది బాగుందా? అబ్బా అస్సలు బాగలేదు. ఇదైనా? ఇంకోటి చూపించండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. కోప్పడకండి, మీరు ఇలా ఉత్తునే చూపిస్తే నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, మీకు నచ్చిన చీరని మీరే కట్టుకుని చూపించండి ప్లీజ్. హలో హలో, ఆ? ఫ్యూచర్ వైఫ్ గురించి కలలాపి ఆవిడకి శారీ ఎలా ఉంటుందో చెప్పండి. మార్వెలస్. అమ్మయ్యా, మీరు చాలా లక్కీ తెలుసా. ఇదొక్కటే పీస్ మిగిలింది. వెరీ లక్కీ. నేను ఎప్పుడూ లక్కీనండి. ఎవరమ్మా ఇతను? నీ కలరు నీ హైటు అంటున్నాడు. ఎవరు అల్లరి రకంలా ఉన్నాడు కదూ? చచా, అలాంటి వాడు కాదు మేడం.
మా కాలనీలోనే ఉంటున్నాడు. ఐసి చాలా చనువుగా ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాడు. మనసులో ఏం దాచుకోడు. సరదా అయిన మనిషి మేడం. హలో యంగ్ మ్యాన్, తెలుసా రేపు మన కాలనీకి అంత బ్రహ్మాండమైన పిక్నిక్. మెజరన్నా నేను నెల్ల మిరియాలంతా పుచ్చి పొంగలతో వేలాడతాను. పొంగల్తో వెళ్ళాడు, జిలేబితో వెళ్ళాడు, ఆవడతో వెళ్ళాడు, బట్ టైర్కి వెళ్ళాడు. సరే. వాట్ అబౌట్ యు యంగ్ మ్యాన్? సారీ సార్, నాకు ఈ రెండింగ్ ఆడిటింగ్ ఉంది, నేను రాలేను. నేను చెప్పినా కూడా ఇంపాసిబుల్. ఓకే, యు ఆర్ మిస్సింగ్ గ్రేట్ ఫన్. జానకమ్మా, నీ చేత్తో పులిహోర చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు నీ పులిహోర కోసం ఈ పిక్నిక్ ఏర్పాటు చేసింది. అయితే అమ్మా నేను స్కూటీలో వచ్చేస్తాం. నో స్కూటీ, అందరూ మా మిలిటరీ బస్ లో రావాల్సిందే. ఏంటి మహేష్ కూడా వస్తుందా పిక్నిక్ కి? ఆమా కాలనీ ఎంత వేలాడుతుంది, నువ్వు ఒక్కడదా వేలాడలా. నేను వేలాడతాను. అదేంటది? మేజర్ సాబ్! ఏయ్! ఏమిటి? సార్ సార్ What, సార్ what? నేను వస్తాను సార్ పిక్నిక్ కి. ఇప్పుడే కాదన్నావు, ఇంతలో ఏమొచ్చింది? మీరు అన్నది పిక్నిక్ కా? మరేంటి టెక్నిక్? నేను మీటింగ్ అనుకున్నాను సార్. నేను వేలాడతాను సార్. No. నేను వస్తాను సార్. ఒకసారి మిలిటరీలో రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ పెట్టుకోరు. ఏంటంటే పెట్టుకుంటానంటే పిక్నిక్ లో మా ఆండోలు పెట్టి 2 అడుగులు వేయాలంటే నాకున్న ఏకైక సేఫ్టీ క్యాండిడేట్ మా బామర్తి. అతను రాకపోతే పిక్నిక్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయాల్సింది నేను, నువ్వే. అయ్యో క్యాన్సిల్ చేయకండి సార్. రేపు పిక్నిక్ లో మీకు మేజర్ సింహ బిరుదు అనౌన్స్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎమర్జెన్సీ కోటాలో నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఓకే చేస్తున్నా. ఆటోలో కూడా నసేనా? ఆటోలో కూడా నసే. ఇదే మాట అండి. ఏనా మేడం, చిన్నప్పుడు నేను కబడ్డీ ఆడుతుంటే భూమి అదిరిపోయింది. నోరు ముయ్యపోతే చెప్పు అదిరిపోతుంది. అలాగే చెప్పండి. ఏంటి సరదా? సర్లేవా, అవతల సార్. సరదా ఏంట్రా? ఆడదాం. అది చిచి, పిక్నిక్ పేరుతోనైనా మహేశ్వర్తో మనసు వైపి మాట్లాడదామంటే అందరూ మందలా తయారయ్యారు. ఎలా చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఆ! ఏంట్రా ఎందుకు వచ్చావురా? డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు నేర్పించారుగా. ఎవరు లేకుండా చెయ్యి, ప్రొసీడ్ అయిపో. వారిని నీ తమిళనాడు బుర్రకి నా జోహార్ రా. థ్యాంక్ యూ రా. చెకండి. సరళ గారు, మీనా గారు, రండి రండి. ఎన్నా తండ్రి? అదిగో ఆ గుడి దగ్గర మర్రి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు 3 కలిసి ఉన్నాయి. ఆ చెట్టు చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తే చేస్తే పోయిన మొగుడు తిరిగి వస్తాడు, అనుమాన మొగుడు చేంజ్ అవుతాడు. அப்படியா? ఆ. வாடி மீனா, நம்ம 1000 வாட்டி சுத்தலாம். ప్రొసీడ్. 2 wickets down. కొట్టండి. ఏంటండి అసలు నువ్వు నికెచ్ దోబివేనా? దాని డౌట్ ఎందుకండి? బస్సు మీద చాలా అయింది. మరి మీనా గారి చీరట అలా కాల్ చేసావు? కాల్ చేశారా? ఆ. మన ఐరింగ్ లో కాల్సరాలు అయి ఉన్నాడు. ఆ చీర కట్టుకుని ఇక్కడికి వచ్చింది కూడా. ఏంటి అలాగా? వెళ్ళి చూడు. మీనా మేడం, 3rd wicket down. బావగారు, ఆహా, ఎంత చల్లటి పిలుపు. ఏంటి బామ్మర్, ఏంటి విషయాలు? ఇక్కడ మీరు షెట్లు ఆడుకుంటున్నారు, ఆ. అక్కడేమో వాడు మీ జీవితాన్ని బంతు ఆడుకుంటాడు. ఎవడాడు? అదే ఆ సన్యాసి గాడు. సన్యాసి గడా ఏం చేశాడు? మీ ఆవిడ చీరేదో దులపాలని చెప్పి అదిగో అటే వెళ్ళాడు. రేయ్ ఆ. సన్యాసి వచ్చేస్తున్నాను, వస్తాను. రేయ్ హలో, వస్తా. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. అయ్య బాబు, ఇక్కడే ఉన్నారా? రే సన్యాసి. 4th wicket down. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ ఎక్కడిది జాతీయ గీతము? ఉత్తేజపరుచున్నది. ఉత్కల వంగ వింజ హిమాచల యమున గంగా ఉత్కల జలధి తరంగా జనగణ మన అధినాయక జయ హే జనగణ మన అధినాయక జయ హే జనగణ మన వీడి స్టార్టింగ్ ద పెండింగ్ తెలీదా? జయ హే జనగణ మన రేయ్, అధినాయక జయ హే జై హింద్ అనరా? భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా. హలో, క్లైమేట్ చాలా బాగుంది కదండి. అవును, సన్సెట్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తుంటే మనసులో ఉన్నవన్నీ బయటికి చెప్పారనిపిస్తుంది. చూడండి, డొంకతిరుడు లేకుండా చెప్తున్నాను. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది మీరు నిన్న స్కూటీ దగ్గర చూసినప్పుడే ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఆ ఇంటికి ఎర్త పెడతావని. నువ్వు అడ్డబొట్టు పెట్టి సుప్రభాతం వేసినప్పుడే ఊహించా నువ్వు ఇంతటి వాడవని. నిజమే, నేను ఇక్కడికి వచ్చింది మహేశ్వర్ కోసమే, కానీ మోసం చేయాలని కాదు. మీరందరూ పెద్దలుగా మా పెళ్లి జరిపిస్తే మాకు పుట్టబోయే పిల్లలకి మీ పేర్లు పెట్టుకుంటాం. అబ్బా, సెంటిమెంట్ మీద కొట్టాడయ్యా. అలాగే మేమందరం కలిసి మీ పెళ్లి జరిపిస్తాం. శపథం. జానకమ్మ సిస్టర్, మాకంటే ముందే వచ్చేసావా? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలమ్మా. ఏంటన్నయ్యా? ఏం లేదు, మన మహేశ్వరి పెళ్లి గురించి. అమ్మాయికా వయసు వచ్చింది. మన కాలనీ మొత్తం మీద పెళ్లి కావాల్సిన అమ్మాయి మన మహేశ్వరి ఒక్కటే. మీరు ఊ అంటే అందగాడు, బుద్ధిమంతుడు, నాకు తెలిసి కుర్రాడుకుంటున్నాడు, వెంటనే గట్టి చేస్తాను. మేజర్ అంకుల్, ఏమనుకోకండి. ఇంకెప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడకండి. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. చూడమ్మా, మగదిక్కు లేకుండా ఏకాకిలా ఎన్నాళ్ళుంటావు? మా ఆవిడ కూడా మొదట్లో నాకు పెళ్ళొద్దు. మరి ఇప్పుడు ఈయన వద్దంటాం. షడప్. చూడండి, మగదిక్కు లేకపోతే ఆడదేం చచ్చిపోదు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పాను. ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. చి. కొంచెం అటు ఇటుగా ఉంటే అమ్మాయికి నచ్చ చెప్పొచ్చు. అసలు పెళ్ళే వద్దు, మగాడే వద్దంటే ఇంకేం చెప్తావు? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. డోంట్ వరీ మై డియర్ బాయ్. వారు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆడదానికి మగదిక్కు ఎంత అవసరమో ఆ మహేశ్వరి తెలుసుకునేలా చేస్తాను.
రేపు సాయంత్రానికల్లా నిన్ను ఆ ఇంట్లో చేర్పిస్తాను. దానికోసమే ఆపరేషన్ స్టోన్ వార్ ప్లాన్ చేశాను ఈ రాత్రికి.